రాజకీయాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు అన్నీ కూడా క్లియర్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకుందాం, స్పెషల్ ఎడిషన్ అనమాట. ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి దేశ రాజకీయాలకు సంబంధించి తర్వాత మహా పేపర్కు సంబంధించి ప్రధానంగా ఒక హెడ్లైన్ కనిపిస్తూ ఉంది. 15 సీట్లతో మోదీ ప్రధాని అయ్యారు అంటూ కీలకంగా, అంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 15 సీట్ల తేడా ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత ఆయన కూటమి ఏర్పాటు అవ్వటం, అందులో ఎన్డీఏ భాగస్వామ్యంతో ఉన్న తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంతో కలిపినటువంటి సందర్భాల్లో ఆయన మోదీ అయినటువంటి పరిస్థితి, మోదీ ప్రధానిగా మారినటువంటి సందర్భం. సో ఇదే అంశానికి సంబంధించి ప్రధానంగా వచ్చింది. 15 సీట్లతో మోదీ ప్రధాని అయ్యారు. ఇక 100 సీట్లలో రిగ్గింగ్ అక్రమాలు, 2024 లోక్సభ ఎన్నికలపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా రాహుల్ గాంధీ లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా కీలకంగా ఎన్నికలు జరిగిన తీరుపై పదే మాట్లాడుతున్నారు. ఎన్నికలు జరిగిన తీరుకు సంబంధించి కూడా గతంలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలే రాహుల్ గాంధీ ఆధారాలు ఉన్నాయన్నటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే 2024 లోక్సభ ఎన్నికలపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు. ఎన్నికల కమిషన్ ఉనికిలో లేదని దేశం మొత్తానికి చాటి చెబుతాం, మా వద్ద 100% రుజువులు ఉన్నాయి, నిప్పులు చెలగాటంతో ఆడుతున్నామనే విషయం మాకు తెలుసు అనే చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు. ఇక్కడ ఆధారాలు అంటే ఈ వర్డ్ ఒకసారి మనం చూసుకుంటే, మా వద్ద 100% రుజువులు ఉన్నాయి అంటే ఆధారాలు ఉంటేనే నిరూపించే అవకాశం ఉంది. ఒకవేళ నిరూపిస్తే ఎన్నికల సంఘానికి సంబంధించి లేకపోతే మోదీ ప్రభుత్వానికి ఒక ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిర్వహణ తీరుపై పదే దేశ విదేశాల్లో వెళుతున్నటువంటి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేస్తున్నారు. భారతదేశ ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయింది, ఇది నిజం. 15 సీట్లతో మోదీ ప్రధాని అయ్యారు. 15 సీట్లు లేకుంటే మోదీకి ప్రధాని పదవి దక్కేది కాదు. ఎన్నికల కమిషన్ ఉనికిలో లేదని దేశం మొత్తానికి చాటి చెప్పేందుకు మా వద్ద 100% రుజువులు ఉన్నాయి. చాలా కీలకమైనటువంటి అంశాలు. ఈ ఆధారాల కోసం 6 నెలలు పనిచేస్తాం, రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా బయటపెడతామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, 70 నుంచి 100 స్థానాలు అక్రమాలు జరిగాయంటూ అనుమానాలు ఉన్నాయన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ నిర్వహించినటువంటి కాన్స్టిట్యూషనల్ ఛాలెంజ్ పర్స్పెక్టివ్ అండ్ పాత్వేస్ అనేటువంటి సదస్సులో ఇక 2024 సంబంధించిన సదస్సు జరుగుతుంది. అందులో రాహుల్ ప్రసంగించారు. లోక్సభ ఎన్నికల్లో ఎలా రిగ్గింగ్ జరుగుతుందో రాబోయే రోజుల్లో నిరూపిస్తామన్నారు. ఇక్కడ చాలా కీలకం. ఎన్నికల సంఘం పదే ఈ అంశానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేస్తుంది. అవకాశం లేదు రిగ్గింగ్ చేయడానికి కానీ, లేకపోతే ఓట్ల మార్పుకు సంబంధించో, లేకపోతే ఒక పార్టీకి అనుకూలంగా బ్యాలెట్ బాక్సులు తయారు చేయడం కుదరదని ప్రాక్టికల్గా ప్రయోగాత్మకంగా చూపించే ప్రయత్నం కూడా చేసింది. కానీ రాహుల్ గాంధీ ఆధారాలు ఉన్నాయి, 100% రుజువు చేసే ఆధారాలు ఉన్నాయని చెప్పడం చాలా కీలకంగా మారింది. సో ఇక్కడ భవిష్యత్తులో ఒకవేళ అదే జరిగితే కనుక చాలా కీలకంగా కాబోతుంది. ఎందుకంటే మోదీ ప్రధాని అవ్వటం ప్రధానంగా ఆరోపణలుగా వినిపిస్తుంది. ఏపీలో కూడా 2 సార్లు గెలిచిన, గతంలో 151 సీట్లతో వచ్చిన జగన్మోహన్ రెడ్డికి అదే ప్రశ్న ఎదురైంది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ సందర్భంలో కూడా వివరించారు. సో ఇక్కడ మీరు రిగ్గింగ్ చేశారు, లేకపోతే మాకు ఎన్నికల తీరుపై కొంత అనుమానాలు ఉన్నాయని గెలిచినటువంటి పార్టీపై ఓడిపోయిన వారు చెప్పినటువంటి సందర్భం. మొన్న కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది. స్ట్రైక్ రేటు 11 సీట్లు మాత్రమే. గతంలో 151 సీట్లు వచ్చినటువంటి వైసీపీ 11 సీట్లకు పరిమితం అవడం కూడా కొంతవరకు అనుమానాలకు తావిస్తూ చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కానీ ఎన్నికల సంఘం అలాంటి సందర్భాలు ఎక్కడ ఉండవు, ఆ ఓట్ షేర్ అలాగే ఉంటుంది, ఎక్కడ కూడా అలాంటి మార్పులు లేవని చెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఇక్కడ రాహుల్ వ్యాఖ్యలు కీలకం ఉన్నాయి, రుజువులు ఉన్నాయి 100కు 100%. సో ఒకవేళ ఆ రుజువులు ఉంటే చట్టసభల్లో నిరూపితం అయితే మాత్రం ఒక ఎదురు దెబ్బని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మనం నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. ఇక్కడ ఈ అంశానికి సంబంధించి ఏజ్ లిమిట్ మోదీ